Namaste friends, welcome to Disha Trainings. This is NZR, NLP Master Practitioner, Memory Coach and Motivator. ఫ్రెండ్స్, మీకు డాక్టర్ కావాలనే సంకల్పం ఉంటే ఫ్రెండ్స్, మీ టౌన్లో కానీ మీ సిటీలో కానీ లేకపోతే మన దేశంలో ప్రపంచంలో ఏదైనా ఒక బెస్ట్ డాక్టర్ను సెలెక్ట్ చేసుకోండి. సి ఈ విల్ బి యువర్ రోల్ మోడల్. ఈ విల్ బి యువర్ రోల్ మోడల్. ఏంటండి, ఎక్కడ ఉన్న డాక్టర్ నాకెలా రోల్ మోడల్ అవుతాడు? సౌత్ ఆఫ్రికాలో ఉన్న డాక్టరు మన డాక్టర్ దేవిశెట్టి గారికి రోల్ మోడల్ కాలేదా? సి ఈ రోల్ మోడల్ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు రోల్ మోడల్ ఎందుకు అవసరం? సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. ఈయన రెజ్ పార్క్. ఈయన ఏంటంటే మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్, సో మెనీ థింగ్స్ ఇన్ బాడీ బిల్డింగ్, అవార్డ్స్ రివార్డ్స్ బ్రహ్మాండంగా సాధించాడు. ఈయన్ను ఒక అబ్బాయి రోల్ మోడల్గా పెట్టుకున్నాడు. ఆయన ఎవరంటే ఆర్నాల్డ్ స్వార్జెనెగర్. సి ఆయన ఎలాంటి వాడంటే, ఈ రెజ్ పార్క్ ఏం చేశాడంటే బాడీ బిల్డింగ్లో ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ టైటిల్స్ వచ్చినాయి ఆయనకు. మిస్టర్ వరల్డ్, మిస్టర్ యూనివర్స్, దిస్ దట్. ఓకే, తర్వాత ఆయన ఏం చేశాడంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి హీరోగా సినిమాలు కూడా తీశాడండి. ఓకే, ఇది బాగానే ఉంది. తర్వాత ఆయన పాలిటిక్స్కు ఎంటర్ అయ్యాడు. ఓకే, పాలిటిక్స్కి ఎంటర్ అయ్యాడు. ఈ ఆర్నాల్డ్ ఎగ్జాక్ట్లీ స్టార్టెడ్ కాపీయింగ్ హిమ్. ఎగ్జాక్ట్లీ ఆయన ఎలా బాడీ బిల్డింగ్లో అన్ని టైటిల్స్ తీసుకున్నాడో ఈయన ఆ టైటిల్స్ సాధించాడు. తర్వాత మనోడు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. చాలా సినిమాలు తీశాడు. చాలా అంటే చాలా సినిమాలు తీశాడు. ఇదిగోండి, ఇవన్నీ మిస్టర్ ఇంపాసిబుల్, అవి ఇవి అన్ని సినిమాలు. టుమారో నెవర్ డైస్. ఇంకెందుకంటే నాకు ఆయన సినిమాలు నాకు అంత గుర్తు లేవు. నేను చూసింది ఒకటో రెండో మూవీస్. సి తర్వాత మనవాడు ఏం చేశాడంటే ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు కదా, ఈయన కూడా పాలిటిక్స్కు ఎంటర్ అయ్యి ఏం చేశాడు తెలుసా? హ్యాస్ బికమ్ ద గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా. యుఎస్లోని కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ అయిండు. ఈయన ఏం చెప్తాడంటే, సి ఐ హ్యావ్ ఏ రోల్ మోడల్, ఐ హ్యావ్ ఏ మెంటర్, ఐ విల్ ఫాలో హిమ్, దట్స్ ఇట్. ఆయన ఏ రూట్లో పోయాడో నేను అదే రూట్లో వెళ్తాను. బికాస్ ఐ నో వేర్ ఐ హ్యావ్ టు గో. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు కనుక ఐ ఆమ్ గోయింగ్, దట్స్ ఇట్. అంటే రెజ్ పార్క్ ఏం చేశాడో మనోడు అలానే చేయడం మొదలెట్టాడు. సో అలా ఆర్నాల్డ్ స్వార్జెనెగర్ కాలిఫోర్నియా గవర్నర్ అవుతాడు. సో ఫ్రెండ్స్, మీకంటూ మన సిటీలో మీకు నచ్చిన ఒక డాక్టర్ను రోల్ మోడల్గా పెట్టుకొని ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఒకవేళ రోడ్ మీద వెళ్తుంటే ఎలా వెళ్తాడు, నడిస్తే ఎలా నడుస్తాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ట్రై టు కాపీ ఇట్. దీన్ని ఏమంటారంటే యాక్ట్ యాజ్ ఇఫ్ యు విల్ బికమ్. మీరు యాక్ట్ చేయండి, మీరు అలానే మారిపోతారు. మీరు ఆయనలాగే మారిపోతారు. సో మీకంటూ ఒక రోల్ మోడల్, ఒక డాక్టర్ని పెట్టుకుంటే మీ లక్ష్యం అలా సేమ్ ఉండేటట్టు. ఆయన హాస్పిటల్ ఇలా కట్టాడు,
మీరు కూడా అలానే ప్లాన్ చేసుకోండి. ఆయన సపోజ్ బుధవారం ఫ్రీ ట్రీట్మెంట్ అంటే, ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఫీజు తీసుకోడు ఆ రోజు. నో ఫీజ్. కన్సల్టేషన్ ఫీజు ఉండదు. కోర్స్ మెడికల్ ఫీజు ఉంటుంది, అది వేరే. సో మీరు అలానే ఒకరోజు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే మీరు డాక్టరే కాలేదు, కానీ మీ కళల్లో మీరు ఒక డాక్టర్ అయితే ఎలా ఉంటారు? మీ హాస్పిటల్ ఎలా ఉంటుంది? మీ ట్రీట్మెంట్ తోటి ఎంతమందిని బాగు చేస్తారు? ఎంతమంది మీ గురించి మాట్లాడుకుంటారు? యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్‌లోనే మీరు ఎంత బాగా విజువలైజ్ చేసుకుంటే, మీరు ఎంత బాగా చూడగలిగితే, మీరు అంత మంచిగా ఒక గొప్ప డాక్టర్ అవుతారు. ఇది చిన్నప్పటి నుంచి అందుకే నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను 6th క్లాస్ 2. సో మీరు ప్రతిరోజు మీ నడత ఒక డాక్టర్ అయితే ఎలా ఉంటది? ఈవెన్ మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎలా వాష్ చేసుకుంటారు చేతులు? డాక్టర్లు చేతులు కడుక్కునే వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్. సో మనకు రోల్ మోడల్ ఇంపార్టెన్స్ అర్థమైంది కదా! మనకంటూ ఒక రోల్ మోడల్ ఉంటే మనం ఆయన్నే ఫాలో అవుతాం. అలానే మీరు కూడా మీకంటూ ఒక రోల్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఒక బెస్ట్ డాక్టర్. ఆయన ఎలా చేస్తున్నాడో అలా. నేను మా దగ్గర ఒక హాస్పిటల్‌లో డాక్టర్‌ని కలిశాను. ఆయన ఏమన్నారంటే, సడెన్‌గా మనల్ని చూస్తున్నారు. ఆ టైంలోనే కాలొచ్చింది. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకో పెద్దాయన సీనియర్ డాక్టర్‌తో. "సార్ మేమంతా మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళం. మేము మిమ్మల్నే కాపీ కొడతాం సార్." కాపీ కొడుతున్నాడంటే టేకింగ్ హిమ్ యాస్ ఏ రోల్ మోడల్. ఆయన్ను రోల్ మోడల్‌గా పెట్టుకొని, వీళ్ళు మెంటర్‌గా పెట్టుకొని ఫాలో అవుతున్నారు. ఆయన హాస్పిటల్ ఇలా కట్టాడు. నేను ఇలా కడతాను. హాస్పిటల్‌లో బేస్‌మెంట్ ఇలా ఉండాలి. అన్నీ ఏ టు జెడ్ వాళ్ళు కాపీ కొడుతున్నారు. సో ఆయన ఎలా చేస్తాడో మనం అలానే చెయ్యాలి. మీరు గూడా భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్ కావాలనుకుంటే, ఒక మంచి డాక్టర్‌ను రోల్ మోడల్‌గా సెలెక్ట్ చేసుకొని, ఆయన జీవితాన్ని స్టడీ చేసే ప్రయత్నం చేయండి. సపోజ్ మీరు స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలైతే ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా చూస్తున్నాడు? మీతో ఎలా మాట్లాడుతున్నాడు? లేకపోతే పేషెంట్‌తో ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా ట్రీట్ చేస్తున్నాడు? ట్రై టు అండర్‌స్టాండ్ విత్ యువర్ లిమిటెడ్ నాలెడ్జ్. మీకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటే ఆయన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇలా చేస్తే మీకంటూ ఒక రోల్ మోడల్ ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ అయితారు. మీరు 10 లక్షల మందికి అంటే 1,000,000 పేషెంట్స్‌కు చూసి 1,000,000 కుటుంబాల్లో మీరు మీ సేవా కార్యక్రమాలు అందేటట్టు చేయాలి. మీరంత గొప్పగా కావాలని నేను అనుకుంటున్నాను. సో మీరు గనుక ఒక గొప్ప డాక్టర్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. సో మీరు ఒక మంచి డాక్టర్ కావాలి, గొప్ప డాక్టర్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో 4 ఏళ్ల నుంచి చేయాల్సిన ప్రోగ్రామ్. కానీ ఇప్పుడు వచ్చింది టైం. ఐ యామ్ డూయింగ్ ఇట్. అండ్ ఎవ్రీ 2 to 3 డేస్‌కి ఒక ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ డాక్టర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఓన్లీ లిమిటెడ్ టు రోల్ మోడల్ చెప్పాను. సో మీరు కూడా మీకంటూ ఒక రోల్ మోడల్‌ను తయారు చేసుకోండి. ఆ రోల్ మోడల్ మీకు జీవితాంతం మెంటర్‌గా ఉంటారు. ఆయన మనతో మాట్లాడకపోయినా పర్లేదు. కానీ ఆయన ఆలోచన విధానాన్ని మనం అందిపుచ్చుకుంటే మనం కూడా ఒక గొప్ప డాక్టర్ అయితాం. అంటే డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ బెర్నార్డ్‌ను అతన్ని కలవలేకపోవచ్చు లైఫ్‌లో. బట్ వాట్ హి హాస్ డన్ యెస్ టుక్. ఆయన ఎంతో శ్రమపడి చేసిన ఆపరేషన్ నుంచి ఎంతో ఇన్స్పైరింగ్‌గా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కావచ్చు. అవునా కాదా? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.